ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి 8వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ అధ్యాయంలో దేవుడు ఐగుప్తీయుల మీదకు పంపించినటువంటి కొన్ని తెగుళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. 8వ అధ్యాయంలో కొన్ని తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కప్పలు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కప్పలు ఐగుప్తు దేశం అంతటా నిండిపోయినట్లుగా మరి మనం చూస్తే వారి ఐగుప్తు దేశంలో వారి రాజనగరంలోనికి వారి గదులలోనికి మనం చెప్పనవసరంలా ఆ ఐగుప్తు దేశం అన్నంతటా కప్పలు కుప్పలుగా నిండిపోయాయంట. చెప్పండి ఏంటి? కప్పలు కుప్పలు. 14వ వచనంలో చూస్తే ఆ మాట రాశారు మోషే గారు. జనులు వాటిని ఏంటంట? కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. కాబట్టి మరి మనం చూస్తూ ఉంటే ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధం జరిగినప్పుడు మరి యుద్ధ గంట మ్రోగినప్పుడు మరి ఏం చేస్తారు వాళ్ళు? స్టార్టింగే పెద్దది ఉపయోగించరు. యుద్ధం కూడా చిన్నగానే ప్రారంభమవుతుంది. మాటల యుద్ధం. మరి అలాగే దేవుడు ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు పంపదలచినప్పుడు ఆయన ఒకేసారి భయంకరమైనటువంటి తెగుళ్ళేమి పంపలేదు, కానీ కొద్దిపాటి మరి చిన్న తెగుళ్ళు. 8వ అధ్యాయం అంతా మనం చూస్తే కప్పలు, పేలు, ఈగలు. సాధారణంగా మరి ఇలాంటి శ్రమలు లేక ఇలాంటి శోధనలు కలిగినప్పుడు మనం కూడా అంతగా తీసుకోం, లైట్గానే తీసుకుంటాం. ఆ చిన్న శ్రమే కదా, చిన్న శోధనే కదా అని అంటాం. అందుకే మరి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు పెద్దలు. దేవుడు ఐగుప్తు దేశమును నాశనం చేయాలని కాదు, కానీ చిన్న శాంపిల్, చిన్న జరిగించారు. మరి నా ప్రజలను నువ్వు వదిలేస్తే చాలా మర్యాదగా ఉండాలి. చాలా మర్యాదగా అడిగారు. మోషే గారు రాజు దగ్గరికి వెళ్ళడం, రిక్వెస్ట్ చేయడం, మరి మేము మా దేవుడిని ఆరాధించుకోవడానికి వెళ్ళాలి అని వారు మరి రిక్వెస్ట్గానే అడిగారు, డిమాండ్ ఏం చేయాల. కాబట్టి మరి వారి యొక్క సాత్వికాన్ని
దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల సాత్వికాన్ని రాజు మరి లోకు కట్టాడు. అందుకే దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఆయన కొరడా జుడిపించడానికి శాంపిల్స్ అన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఎలాగైతే టెస్ట్ చేయడానికి చిన్న శాంపిల్స్ తీసుకుంటారు, ఆ శాంపిల్స్లోనే బయటపడుతుంది నీకేం చెప్తుందో, ఇది నార్మల్ డిసీజా లేకపోతే మరి ప్రపంచంలో ఎవరు ఏ డాక్టరు మందు కనిపెట్టలేనంత జబ్బా అన్నది మనకి ఆ శాంపిల్లోనే తెలుస్తుంది. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి చనిపోవడానికి గల కారణమైన ఆ జబ్బును నిర్ధారించేది కేవలం ఆ డాక్టర్ తీసిన శాంపిల్ అన్నమాట. సరేలే అనుకుంటే లైట్గా తీసుకుంటే వ్యాధి ముదిరిపోతుంది, జబ్బు ముదిరిపోతుంది. కాబట్టి ఎంతమంది డాక్టర్ల దగ్గరకు తిరిగినా ప్రయోజనం ఉండదు. అదే జరిగింది ఐగుప్తు దేశపు చరిత్రలో. శాంపిల్ అన్నమాట. మొట్టమొదటిగా కప్పల్ని పంపించాడు ఆయన ఐగుప్తు దేశం మీదకి. మన కప్పకే భయపడిపోతాం మనం. చాలా మందికి బల్లులు చూస్తే భయం అమ్మా చెప్పాలి. వంటగదిలో చిన్న బల్లి పిల్లలు ఎవరు పిలుస్తారు, ఓ పెద్ద క్యాన్లు పెట్టి ఒకసారి కాబట్టి ఏంటంటే ఏం పాము వచ్చేసినా అనుకున్నాం. ఎలా చెప్తుంది అలా ఆయన కట్టుబడి ఏంటంట బల్లి అంట. అంటే మరి కప్పలకే భయపడిపోతే రాజుగారు ఎంత చీప్ అయిపోతాడు. బహుశా అది కూడా అయ్యి వచ్చేమో. 430 సంవత్సరాలు వీళ్ళని బానిసలుగా కట్టేసి మరి పని జరిగించుకుంటున్న మరి రాజు ఇలా కూడా ఆలోచించి ఉండొచ్చు. ఏంటి మోషే అనే ఒక వ్యక్తి వచ్చి ఏదో కప్పలు పంపించేస్తే భయపడిపోతానా, కప్పలకే భయపడిపోతామా అని అనుకుని ఉండొచ్చు. కానీ కప్ప అనే శ్రమ, కప్ప అనే ఆ తెగులు ఒక శాంపిల్ అన్నమాట. దీని మీద ఐగుప్తు దేశం మీద. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మరి ఐగుప్తు దేశంలో కలిగిన ఈ శ్రమలను బట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే శ్రమ అనేది ఎవరి జీవితంలోనైనా ఇలాగే ప్రారంభించబడుతుంది. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అది కూడా ఇలానే ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి మరి ఐగుప్తు రాజు దాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. మనం కూడా సంఘాల్లో ప్రకటన చేస్తామన్నప్పుడు చాలా మంది మన ప్రకటనలో చాలా లైట్గా తీసుకుంటారు. మన హెచ్చరికలు, మన బోధ కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, కాబట్టి చాలా లైట్గా తీసుకుంటారు. దానివల్ల వారికి ప్రమాదమే తప్ప ప్రమోదం ఎప్పుడూ జరగదు. దేవుని దగ్గర నుండి వెలువడినటువంటి ఒక వాక్కు, ఆట, దానిని ఎవరి జీవితంలో అయితే లైట్గా తీసుకుంటారో
వారికి ప్రమాదమే తప్ప వారి జీవితంలో ప్రమాదం జరగదు. అందుకే దేవుని సన్నిధి నుంచి వచ్చేటువంటి ప్రతి ఆర్డర్ మనం దాన్ని స్వీకరించాలన్నమాట. దాన్ని లైట్గా తీసుకోకూడదు. ఇది నాకు కాదులే అనుకోకూడదు. ఈ ప్రకటన నాకు కాదు, ఈ బోధ నాకు కాదు, ఈ హెచ్చరిక నాకు కాదు అని అనుకుంటే ఐగుప్తు దేశానికి సంభవించిన పనిష్మెంట్ వారి జీవితంలో సంభవిస్తుంది. ఈ కప్పల చరిత్ర మనం ఈ నిర్గమాకాండ గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు చదవటానికి చాలా ఇదిగా ఉంది, కానీ ఈ చరిత్రను చాలా బాగా రాశారు బైబిల్ పండితులు. పలుమార్లు ఈ సంగతులు ప్రస్తావించడం జరిగింది. చూడండి, మనం 78వ కీర్తన అంటే చాలాసార్లు ప్రతి సంవత్సరం 8వ దినాన మరి ఈ మాటలేగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 78వ కీర్తనలో 45వ చరణం, ఆయన వారి మీదికి ఏంటంట జోరీగలను గుంపుగా విడిచెను. 43 చదువు ఒకసారి. ఐగుప్తులో 45 ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. చెప్పండి ఏంటంట? కప్పలను విడిచెను, అవి వారిని అబ్బా ఏంటంట నాశనం చేసేయంట. ఎంత అసలు భయపెడుతుందండి ఈ మాట మనల్ని. ఏమనుకున్నాడు రాజు? కప్పేగా, ఇప్పుడు అదేమన్నా పావా కాదుగా, ఇలాగే తీసుకున్నాడు, లైట్గా తీసుకున్నాడు. కాబట్టి ఆయన కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. పురాతనమైనటువంటి రాజ్య వ్యవస్థ ఈజిప్ట్ దేశం అన్నమాట. పాతుకుపోయాడు రాజు అక్కడ. కాబట్టి ఇలాంటి పురాతనమైన రాజ్యములో రాసిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశము స్థాపించినది మొదలుకొని ఇట్టి తెగుళ్ళు కానీ ఇట్టి శ్రమలు కానీ వాళ్ళు చూడలేదన్న అసలు. కానీ ప్రారంభం దేంతో అంటే చాలా సూక్ష్మమైన వాటితో దేవుడు ప్రారంభించాడు. మనం కూడా అనుకుంటాం మనం ఏం చేయగలం, చాలా చెప్పాము, నా వల్ల ఏమవుతుంది, ఎంత పెద్ద పని, ఎంత పెద్ద భారం మన మీద పెడితే మనం ఏం చేయగలం అనుకుంటాం. శుక్రవారం మీకు తెలియజేశాను, మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, అయ్యా నేను వెళ్ళలేను, చెప్పలేను, చేయలేను, పంపదలిచిన వారినే పంపు అని మోషే గారు మాట్లాడతారు. కాబట్టి ఆయనకు ఎవరిని పంపాలో తెలుసు, ఎవరి చేత తన పని జరిగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఐగుప్తు దేశం మీదకి దేవుడు చెప్పండి ఏం పంపించాడు? కప్పలు పంపించాడు. అవి ఏం చేసినాయి అంట? నాశనం చేసేసినట్ట. నాశనమే.
దేవుడు 10 తెగుళ్ళ చేత, మైనర్ టచ్ వేరుగా ఉందండి, 10 తెగుళ్ళ చేత ఐగుప్తు దేశాన్ని నాశన మార్గము గుండా నడిపించాడు. రాజు అనుకుంటున్నాడు చిన్న శ్రమేగా, మనం కూడా అలాగే అనుకుంటాం. ఏంటంటే చిన్న విషయానికి మనం ఎందుకు లొంగాలా, ఎందుకు రాజీ పడాలా, మనం ఎందుకు మాట్లాడాలా అని అనుకుంటాం. చిన్నదే అనుకుంటాం. అలాగే ఐగుప్తు రాజు కూడా అనుకున్నాడు. ఐగుప్తు రాజు కూడా అదే అనుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేయవలసి వచ్చింది? ఆ పంపించేదేదో ఐగుప్తు తల్లి సంతానము చావక మునిపే పంపించుంటే ఏమైంది? ఐగుప్తు రాజ్యం క్షేమంగా ఉండేది. మరి పంటలు పాడేయో, మరి పశువులు చచ్చిపోయేయో, వారి ఏటి నీళ్లు కంపు కొట్టి ఉండేవి కావు. ఏ నష్టము జరగకుండా దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మరి ఐగుప్తు రాజు దేవుని సేవకుడైనటువంటి మోషే గారు నిలువబడి మాట్లాడినప్పుడు పంపించి ఉంటే మరింత నష్టం జరిగేదా? మనం కూడా ఒకసారి ఇలాగనుకుంటాగా, అయ్యో ముందే ఇలా చేస్తుంటే బాగు. ఎంతమంది చెప్పినా ఎంతో అంటే ఇలా చేద్దాం అంటే ఏదో చూద్దాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఇంకేం చూద్దాం. అంటే ఐగుప్తు దేశం యొక్క శ్రమ మనకి కూడా ఒక పాఠం అన్నమాట. అదే చేస్తారు, ఏం చేయగలమో చూద్దాం అని అంటారు కొంతమంది. అంత అవసరం లేదు. వాళ్ళు ఏదో చేస్తే చూసే అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. సమస్య రాగానే ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రభువే ఆ సమస్యను పరిష్కారం చేస్తారన్నమాట. కాబట్టి మరి ఈ మాట మనం చదివితే, అవి వారిని తినివేసెను, కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేసెను. చూసారా? అంటే 1 by 1 ఒక శరీరంలో 1-2 జబ్బులు అనుకోండి, మందులు వాడతాం, తగ్గిపోతుంది. మరి ఎయిడ్స్ రోగంలాగా అనేక జబ్బులు ఈ శరీరాన్ని చుట్టుముట్టేస్తే మరి ఈ శరీరం ఏమవుతుంది? తట్టుకోలేదు. కాబట్టి అనేక వ్యాధులు ఈ శరీరంలో ప్రవేశించి ఈ శరీరాన్ని కృంగతీస్తా ఉన్నప్పుడు ఒక జబ్బుకి ఒక మందు పడితే మరొక జబ్బు రెడీ అయిపోతుంది. అలాగే ఐగుప్తు దేశం మీద కూడా అర్థం చెప్తా ఉన్నాం. ఐగుప్తు దేశం మీద కూడా దేవుడు ఏం చేశాడంటే అనేకమైన తెగుళ్ళు, ఒకదాని వెంట ఒకటి. చూడండి, ఆ మాటలు మనం చదువుతా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారట? కప్పలను పంపించారట, చోరీగలను పంపించారట. అసలు ఆయన ఐగుప్తు దేశం మీదకి ఆయన పంపించిన తెగుళ్ళను వాడుకునే సందర్భాన్ని చూస్తే దోమలను కూడా వాడుకున్నాడట. ఏంటండి? దోమల్ని కూడా వాడుకున్నాడట. అంటే దేవుని పని కొరకు దేవుడు వాడుకోవాల్సి వస్తే నువ్వు క్షేమవా దోమవా అన్నది కాదు ఇక్కడ. ఏమంటే పెద్ద సింహాలను పంపించాడా ఐగుప్తు దేశం మీదకి?
ఐగుప్తీయులందరినీ తినేమని కాదు. ఒక అల్పమైన దోమ. మరి ఇంకా మనం చూస్తే ఏగల గుంపు. ఏమంటే ఏగలకు కూడా భయపడతామా? ఏమంటావు ఒకసారి? నీకు కూడా భయపడాలా అంటావమ్మా? అంటాం. అంటే దేవుడు నిన్ను భయపెట్టవలసి వస్తే కొండంత శోధనతో మాత్రమే కాదు, అల్పమైన సందర్భాన్ని బట్టి కూడా నిన్ను దేవుడు భయపెట్టగలడు అన్న సంగతి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి 105వ కీర్తన 3వ చరణాన్ని చదువుతాం. 105వ కీర్తన 30వ చరణం. వారి దేశములో ఏంటంట? కప్పలు నిండెను, అవి వారి రాజుల గదులలోనికి. ఏమంటే ఇప్పుడు కప్పలన్నీ మన డబ్బులు కాటి మన సొంత తెచ్చుకుంటుంటే మనం పడుకోవా అని మన దగ్గర చిన్న చీమ పుట్టితేనే అన్నామమ్మా. మరి కప్పలన్నీ వచ్చేసి ఎక్కడ పడుకున్నాయట? రాజుగారు మంచమే పడుకున్నాయట. రాజుగారు దీనికి వెళ్తే అక్కడ, దీనికి వెళ్తే అక్కడ భోజనం చేద్దామంటే చిన్న 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 కప్ప పిల్లలన్నీ వచ్చేసి కంచంలో పెట్టిపోతున్నాయట. భోజనం చేయడానికి లేదు, దేవుడు ఒకటికి వెళ్ళడానికి లేదు. ఇవేమే నాసా శాస్త్రజ్ఞులు కనిపెట్టి రహస్యాలే కాదుగా. కాబట్టి వారి దేశములో కప్పలు నిండెను. కాలు బయట పెడదామంటే కప్పలు ఎలా ఉన్నాయి? కుప్పలుగా ఉన్నాయి. కాలు బయట పెట్టడానికి లేదు. పోనీ అలాగైపోయి నడుము లాగుతుంది కదా, నడుము మార్చుకుందామని అయితే మంచం మీద ఎవరు పడుతున్నారు? కప్ప తల్లి పడుతుంది. పడుకులు మెత్తగా ఉంటాయి కదా, పడుకుంటే ఊరుకుంటాయా అంటే చూడండి, చాలా స్వల్పమైన శ్రమతో దేవుడు ఏం చేశాడు? భయపెట్టాడ. ఉదాహరణకి చిన్న పిల్లడు వచ్చి మాకు ఏదన్నా ఒక వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎవరన్నా అసలు పరిగణలోకి తీసుకుంటారా? అసలు ఎవరు తీసుకుంటారు? సంఘంలో మనం గంటసేపు కాల్ చేసినా ఏం దొరలేదా? ఏదో చిన్నపిల్లడు తెలుసు తెలియదు అన్నాడు. ఏంటి ఇలా భయపడిపోతున్నాడు? ఏంటి ఇబ్బంది చెప్పేస్తారా అన్నాడు అనుకోండి. చిన్నపిల్లడు వచ్చి ఆ మాట సంఘంలో చెప్తే మీరు నవ్వుతారా లేకపోతే బాధపడతారా? నవ్వుతారు. ఏంటి చిన్నపిల్లడు కూడా భయపడిపోతున్నాడా అంటే? ఇప్పుడు రాజుగారి పరిస్థితి అలాగే ఉంటాం. రాజుగారి పరిస్థితి ఎలా ఉంది? కప్పలో ఏమన్నా పుల్లా, సింహాలా, రాజపాములా, అంటే హానికరం చేసేటువంటి ఏమన్నా క్రూర మృగాలా? ఏమీ కాదు. ఆయన గదులలో, ఆయన దివాణాలు కాలు బయట పెట్టాలంటే అంటే దేవుడు ఒక వ్యక్తిని భయపెట్టాలంటే ఏ సందర్భంలోనైనా భయపెట్టగలరు. కాబట్టి మరి 31వ వచనం ఏంటంట? ఊరికినే రాలా. ఏమిటి? ఊరికినే వస్తాయా? రాదు. ఆయన ఆజ్ఞయ్యగా జోలిగిలు తూలిగట్ట కదా మనం, అదేనా? జోలిగట్టు తూలిగనా తెలియదు.
ఎగురుతూ ఉంటాయి. 2 రెక్కలు ఉంటాయి కదా, ఖమ్మం కదా, జోలి కంటే తూలిగా ఉంటా. కాబట్టి ఆయన ఆజ్ఞయుగా జోలిగలు పుట్టెను. దోమలు కూడా వాడుతున్నాడు దేవుడు. నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? నా వల్ల ఏమవుతుందండి? దోమ కంట తక్కువదిగా, దోమ కంట తక్కువడిగా. బైబిల్ అంత నేర్పుతుంది అంటే అసలు బైబిల్ మనకి ఎంత జ్ఞానం నేర్పుతుంది. అసలు దోమ కంట తక్కువడిగా నువ్వు. ఐగుప్తు దేశమును దేవుడు నశింప చేయడానికి వాడుకొనేటువంటి వాటిలో దోమలు కూడా ఉన్నాయన్నమాట. దోమలు లేని దేశం ఏదో తెలుసా మీకు? తెలుసా? దోమలు లేని దేశం తెలుసా మీకు? అట్లా అంటే ఐస్లాండ్. ఐస్లాండ్లో దోమలు ఉంటాం. దేవుడి పిల్లలు. మరొక దేశంలో పాములు ఉంటాం. మరొక దేశంలో గుడి ఉండదంట. తెలుసా నీకు? సౌదీ అరేబియాలో గుడిలో ఉంటాం. కాబట్టి మరి ఆ ఐగుప్తు దేశంలోనికి దోమలతో కూడా దేవుడు ఒక్కొక్కసారి మనం అంటాం కదా, బాబోయ్ అంటే మనం ఉండలేమండి. ఏమున్నాయంట? దోమలు. మనం అక్కడ ఉండలేమండి బాబు. మళ్ళీ అందులో రాక్షస దోమలు ఉంటాయంట. నేను చదివా, మగదోమ ఆడదోమ. మరి మగదోమ అనుకుంటా సరిగ్గా గుర్తులేదు, కానీ అది గుర్తు ఏమవుదంట. ఆడదోమ గుర్తు బ్రహ్మాండం అంటే దోమలో కూడా చూసారా పవర్ఫుల్లో మీరు. కాబట్టి ఐగుప్తు దేశాన్ని మరి దేవుడు భయపెట్టవలసి వచ్చినప్పుడు సూక్ష్మమైనటువంటి వాటితో కూడా భయపెట్టాడు దేవుడు. గమనించాల మాటలు. కాబట్టి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టమని అడిగినప్పుడు చెప్పండి, రాజు ఏం చేయలేదు. ఐగుప్తు రాజు ఏం చేయలేదు, విడిచిపెట్టలా. వల్ల పడదన్నాడు, కుదరదన్నాడు, ఒప్పుకోవట్లా. కాబట్టి దేవుని మాటకు ఐగుప్తు రాజు లోబడనొల్లనే కారణాన దేవుడు తన కొరడా కురిపించవలసి వచ్చింది. ఈ మాటను బట్టి మనం అది ఎవరికైనా అదే పరిస్థితి అని మనం గమనించాలి. అది ఇతరులైనా దేవుని పిల్లలైనా అలాగనే దేవుడు ఏమైనా పక్షపాతి కాడు కదా. దేవుడు పక్షపాతి కాడు అనడానికి గల కారణం ఏంటంటే అరణ్య మార్గం గుండా వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తున్నటువంటి ప్రజలు ఏం చేశాడంట, మోషే గారిని తిరగబడ్డారు, అహరోను గారిని తిరగబడ్డారు, దేవుని తిరగబడ్డారు. అందుకే వారికి కూడా ఏదైతే పెట్టింది, ఐగుప్తు దేశములో ఐగుప్తీయులకు పట్టిన గతే పెట్టిందన్నమాట. మనం దేవుని పిల్లలం కదా, ఆయన్ని ఆరాధించేవాళ్ళం కదా అని ఆయన పక్షపాతం చూపరు. ఆయన పక్షపాతి కాడు. దేవుని మాటను విననటువంటి ఐగుప్తీయులకు ఏ పరిష్కారం ఇచ్చాడో, దేవుని ఆరాధించే పిల్లలమైన మనం కూడా
చిత్తాన్ని జరిగించకపోతే ఇదే పరిస్థితి అన్నమాట. నిర్గమాకాండ గ్రంథం మనకు నేర్పేటువంటి అనుభవం ఏంటంటే, మరి దేవుని మాటకు లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుని వ్యతిరేకిస్తే, దేవుని సేవకుని వ్యతిరేకిస్తే ఏమండి లోకంలో ఉన్న లోకస్తులకు పట్టిన గతే దేవుని పిల్లలకు కూడా పట్టగలదు అని నేర్పించే గ్రంథమే నిర్గమాకాండ గ్రంథం అన్నమాట. రాసిన మాట చెప్పనా, వారి అవిధేయత వలన దేవుడు వారి ఎదుట వచ్చిన ఆ కానాను దేశమును వారు చేరలేకపోయారు అన్నమాట. కేవలం అవిధేయత వలన. కాబట్టి మరి పౌలు గారు ఆ మాట ప్రస్తావిస్తూ మనం అలా కాకూడదు అంటాడు. ఇశ్రాయేలీయులు వారు తమ విధేయత వలన ఎలాగైతే కనాను దేశము వారు చేరలేదో, అలాంటి అవిధేయత మనలోనికి రాకూడదు. మనం అలాగా ఐగుప్తీయుల వలె లేక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల వలె మనం నాశనం కాకూడదు అని పౌలు గారు ఆయన తన బోధలో అనేకమైన హెచ్చరికలు చేశారన్నమాట. కాబట్టి మరి ప్రతిరోజు కూడా మనం నిర్గమాకాండ గ్రంథంలో నుండి ఒక్కొక్క దినము ఒక్కొక్క అధ్యాయము, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి 8వ అధ్యాయంలో కొన్ని తెగుళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో ఆ తెగుళ్ళను పంపించి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను విడిపించారన్నమాట. కనుక మరి ప్రతిదినం ఈ మాటలు ధ్యానించడానికి ప్రభుత్వం చూపిస్తున్నారు. అంచేత మనము దేవుని మాటకు విధేయులుగా ఉండాలి. దేవుడు చెప్పిన పని చేసినట్లయితే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. రేపు సాయంకాలం 5 గంటలకల్లా మనం అందరం మరి దేవాలయంలోనికి రావాలి. కృష్ణాధికారులు పెద్దలు మన మంచికి వస్తున్నారు కనుక మరి అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని 5 గంటలకల్లా దేవాలయంలోనికి రావాలని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువను మహోన్నతుడవే